ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ఒక రోజు ముందు భారత యువ పేసర్ ముఖేష్ కుమార్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. కర్మ సమయం కోసం వేచి చూస్తుంది. మీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. కర్మ క్షమించదు, ఎల్లప్పుడూ ప్రతీకారం తీర్చుకుంటుంది అంటూ ముఖేష్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ ను అతడు ఎవరిని ఉద్దేశించి పెట్టాడు అన్న సంగతి మాత్రం తెలియదు. తన క్రికెట్ కెరియర్ కు సంబంధించి పెట్టాడా లేక వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఈ పోస్ట్ పెట్టాడా అన్న విషయం తెలియనప్పటికీ కూడా నెటిజన్లు మాత్రం ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయకపోవడంతోనే అని అంటున్నారు. మరో యువ పేసర్ హర్షిత్ రాణాను భారత జట్టులోకి తీసుకున్న ఒక రోజు తర్వాత ముఖేష్ ఈ పోస్టు పెట్టడంతో అనుమానాలు మొదలయ్యాయి. వాస్తవానికి ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ లో ఇండియా ఏ తరపున ఆడిన ముఖేష్ కుమార్ మంచి ప్రదర్శననే చేశాడు. 92 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు. అయితే రెండో అనధికారిక టెస్ట్ లో అతడికి ఛాన్స్ రాలేదు. కానీ భారత ఏ జట్టులో భాగంగా ఉన్న హర్షిత్ రాణాను ఇంగ్లాండ్ తో సిరీస్ కు ఎంపిక చేయగా ముఖేష్ కుమార్ ను మాత్రం తీసుకోలేదు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 టెస్టులు ఆడలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో అతనికి బ్యాకప్ గా రాణాను తీసుకున్నారు. మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ తనను ఎంపిక చేయకపోవడంతో ముఖేష్ కుమార్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు హెడ్ కోచ్ గంభీర్ ను ఉద్దేశించి ఈ పోస్ట్ ను చేశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.